ఆండ్రే క్లాసన్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఓవర్ కవర్స్ ఒక 6 కొట్టాడు. షాట్ ఆఫ్ ద మ్యాచ్, మైండ్ దొబ్బింది. అల్లా గజన్ఫర్ బౌలింగ్లో ఒక స్విచ్ హిట్ కొట్టాడు 85 meters. మఠాష్ సలాం రాకీ భాయ్. నౌ క్లాసన్ ఇంత బాగా ఆడగా ట్రావిస్ హెడ్ రోడ్ ఇస్ లక్. 3-4 ఛాన్సులు వచ్చే 75 స్కోర్ చేశాడు. తను ఆడిన నాక్ వాస్ ఫ్యాంటాస్టిక్. అభిషేక్ శర్మ నుంచి ఒక మంచి కాంట్రిబ్యూషన్. ఇషాన్ మలింగా బౌల్ ద స్పెల్ ఆఫ్ ద మ్యాచ్. అన్నీ కలిపి సన్ రైజ్ హైదరాబాద్ వాళ్ళ ఐపీఎల్ చరిత్రలో సెకండ్ హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేజ్ రిజిస్టర్ చేసుకున్నారు. 123 స్కోర్ చేసినా కూడా రాయన్ రికల్టన్ ఎందుకు పనికి రాలేదు. సెంచరీలు స్కోర్ చేసిన బ్యాటర్స్ మెజారిటీ లూజింగ్ సైడ్లోనే ఉంటున్నారు. సన్ రైజ్ హైదరాబాద్ వాళ్ళ బ్యాటింగ్తో ఈ మ్యాచ్ గెలిచారు. బౌలింగ్లో కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, విల్ టాక్ అబౌట్ దాట్. అండ్ దాంతో పాటు నెక్స్ట్ గేమ్ గుజరాత్ టైటన్స్ అండ్ ఆర్సీబీ వాళ్ళ గురించి కూడా కాస్త మాట్లాడుకోవాలి కాబట్టి లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ వాట్ అ మ్యాచ్. వాంఖడేలో ఇంత పెద్ద స్కోర్ గతంలో ఎప్పుడూ కూడా ఎవరు చూసింది లేదు. సెకండ్ హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేస్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. జరిగింది ఏంటంటే ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. హార్దిక్ పాండ్యా డిసైడెడ్ దట్స్ ది బెస్ట్ అప్రోచ్ అండ్ వాళ్ళు బాగానే ఆడారు. 243 స్కోర్ చేశారు 20 overs. దట్స్ అ మ్యాసివ్ స్కోర్. అండ్ ఇన్ రిప్లై 8 balls మిగిలుండగానే సన్ రైజ్ హైదరాబాద్ ఆ రన్ చేస్ని పూర్తి చేసేశారు. కర్టసీ ఆండ్రే క్లాసన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, సలీల్ అరోరా, నితీష్ కుమార్ రెడ్డి. క్లినికల్ రన్ చేస్, 8 balls టు స్పేర్. బట్ అలాగే 5th వరుస విజయం నమోదు చేసుకుని పాయింట్స్ టేబుల్లో 3rd spotకి వెళ్ళారు. నౌ 243 స్కోర్ చేశారు ముంబై ఇండియన్స్. ఎవరు బాగా ఆడారు వాళ్ళ కోసం అంటే రాయన్ రికల్టన్. యాక్చువల్గా ఈ మ్యాచ్ రాయన్ రికల్టన్ ఆడుండకూడదు. క్వింటన్ డికాక్ వాస్ సపోజ్ టు ప్లే బట్ తను హీ పిక్డ్ అప్ రిస్ట్ ఇంజురీ. అందుకని తన స్థానంలో రాయన్ రికల్టన్ వచ్చాడు. ఇఫ్ యు రిమెంబర్, అప్పుడు రోహిత్ శర్మ ఇంజరీ అయినప్పుడు క్వింటన్ డికాక్ని తీసుకొస్తే తను 100 కొడితే రాయన్ రికల్టన్ నెక్స్ట్ మ్యాచ్ డ్రాప్ చేశారు. ఇప్పుడు మళ్ళీ క్వింటన్ డికాక్ ఫిట్గా లేకపోతే తన స్థానంలో రాయన్ రికల్టన్ వచ్చి తను 100 కొట్టాడు. ఇప్పుడు రోహిత్ శర్మ ఫిట్ అయిపోతే ఎవరు ఆడతారు? విల్ వెయిట్ అండ్ సీ. బట్ ముంబై ఇస్ ఇన్ అ టఫ్ స్పాట్. అన్ఫార్చునేట్, వాళ్ళకి వరుసగా ఓటములు ఎదురవుతున్నాయి. బట్ 123 వాజ్ అ గ్రేట్ నాక్ బై రాయన్ రికల్టన్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. తనతో పాటు విల్ జాక్స్ కూడా ఒక 46 స్కోర్ చేశాడు. వాళ్ళకి ఏదైతే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రాకుండా ఉండిందో అది వీళ్ళిద్దరు కలిసి ఇచ్చారు. విల్ జాక్స్ స్కోర్ 46, క్విక్ ఫైర్ 46, పవర్ ప్లేలో 78 runs స్కోర్ చేశారు, 13 runs per over. దట్ వాస్ వెరీ గుడ్. అండ్ 93 దాకా వాళ్ళిద్దరు కలిసే ఆడారు. అక్కడే వచ్చింది గేమ్లో ట్విస్ట్. అప్పటిదాకా వేసిన ఎస్ఆర్ఎస్ బౌలర్స్ ఎవరు వికెట్ తీసుకోలేకపోయారు. ఇన్ఫాక్ట్ ప్రఫులింగే వాజ్ ఎక్స్పెన్సివ్, ప్యాట్ కమిన్స్ వాజ్ ఎక్స్పెన్సివ్, హర్ష్ దుబే వాజ్ ఎక్స్పెన్సివ్, సాకిబ్ వాజ్ ఎక్స్పెన్సివ్. అప్పుడు వెళ్ళాడు ప్యాట్ కమిన్స్ నితీష్ కుమార్ రెడ్డి వైపు. నితీష్ గేవ్ ద బ్రేక్ త్రూ. ఫస్ట్ బాల్ 140 km/h, మంచి సీమ్ పొజిషన్. సీమ్ మీద బాల్ ల్యాండ్ చేసినప్పుడు ఆ బాల్ పడి లోపలికి వస్తుందా బయటికి వెళ్తుందా బౌలర్కి కూడా కొన్ని సందర్భాల్లో తెలియదు. మీరు కావాలని వేయడం, షైన్ బట్టి వేయడం, బాల్ని లోపలికి మూవ్ చేయడం బయటికి మూవ్ చేయడం ఒకటి. సమ్ టైమ్స్ మీరు సీమ్ పైన ల్యాండ్ చేస్తే ఏం జరుగుతుందో తెలీదు. బౌలర్కే తెలియనప్పుడు బ్యాటర్కి తెలిసే ఛాన్సే లేదు. పడి జస్ట్ కొంచెం బయటికి వెళ్ళింది. విల్ జాక్స్ అవుట్ అయ్యాడు. దట్ వాజ్ ద ఫస్ట్ బ్రేక్ త్రూ దట్ ఎస్ఆర్ఎస్ నీడెడ్. అది రైట్ టైంలో వచ్చింది. దాని తర్వాత అఫ్కోర్స్ రాయన్ రికల్టన్ కంటిన్యూ టు మేక్ మరీ బ్రహ్మాండంగా ఆడాడు తను. ఇన్ఫాక్ట్ ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్, తను 55 balls 123, 8 sixes, 10 fours, స్ట్రైక్ రేట్ ఆఫ్ 223. ఫినామినల్ బ్యాటింగ్ చేశాడు. కాకపోతే ఒకే ఒక్కటి ఏంటంటే ఎస్ఆర్ఎస్ బౌలర్స్తో నాకున్న కంప్లైంట్, రాయన్ రికల్టన్ లెగ్ సైడ్ చాలా పవర్ఫుల్. తన మెజారిటీ ఆఫ్ ది షాట్స్ అన్ని కూడా లెగ్ సైడ్ ఆడాడు. అక్కడే ఆడించారు, అదే ఫీడ్ చేశారు. తనకి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఎన్ని బౌండరీస్ ఉండుంటాయి? 2-3 ఉండుంటాయి. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ స్క్వేర్ కట్, ఆ కవర్స్ నుంచి ఎన్ని షాట్స్ ఆడాడు? చాలా తక్కువ ఆడాడు. అది ఎక్కువ ఆడించే ప్రయత్నం చేసుంటే కొంచెం కంట్రోల్ చేసుండొచ్చేమో. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం 260కి వెళ్ళిపోతున్నాం అనిపించింది, కానీ ఎస్ఆర్హెచ్ మేనేజ్ టు పుల్ ఇట్ బ్యాక్. ఎలాగో మాట్లాడుతున్నాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ వచ్చింది ఫర్ సన్ రైజ్ హైదరాబాద్ అవసరం ఇషాన్ మలింగా. పర్పుల్ క్యాప్ తన దగ్గర ఉంది. ఒక వికెట్ తీసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్ది అండ్ హీ వాజ్ అమేజింగ్. ఎందుకు చెప్తున్నా, తను మొదటి 3 ఓవర్స్లో ఐ థింక్ తను 16 runs మాత్రమే ఇచ్చాడు. పవర్ ప్లేలో ఒక ఓవర్ వేశాడు, తర్వాత ఇంకో ఓవర్ వేశాడు. మొత్తానికి ఫస్ట్ 3 ఓవర్స్లో 16 runs మాత్రమే ఇచ్చాడు. ఇట్ వాజ్ వెరీ వెరీ ఎకనామికల్. ఫస్ట్ 3 ఓవర్స్లో ఒక్క బౌండరీ. బైది ఇక్కడ బౌండరీ అంటే 4 కానీ 6 కానీ ఇస్ కాల్డ్ ఎ బౌండరీ. చాలా సందర్భాల్లో 4ని కూడా బౌండరీ అంటూ ఉంటాం. బట్ బౌండరీస్ టుగెదర్ ఆర్ 4 and 6s. రెండింటిని బౌండరీ అనొచ్చు. జస్ట్ లెటింగ్ యు నో ఇన్ కేస్ యూ డిడ్ంట్ నో. తెలుసుంటే గ్రేట్, నో ప్రాబ్లం. అయితే ఒక్క బౌండరీ కూడా కన్సిడర్ చేయలేదు తను మొదటి 3 ఓవర్స్లో. లాస్ట్ ఓవర్ తనది 13 runsకి వెళ్ళింది. బట్ హీ వాజ్ ఫినామినల్. తను ఒక ప్రధాన కారణం. అంటే 243 స్కోర్ చేసినప్పుడు కూడా
తను 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తను 4 ఓవర్స్ అంటే ఎంత గొప్ప స్పెల్ ఒకసారి ఇమాజిన్ చేయండి. అదొకటి ఉండగా ప్రఫులింగే మొదటి ఓవర్లో 15, బట్ ఈ కేమ్ బ్యాక్ రియలీ వెల్. మీరు చూస్తే కనుక 4 ఓవర్స్లో తను 54 పరుగులు ఇచ్చిన 2 వికెట్స్ తీసుకున్నాడు. తర్వాత హీ ఈజ్ మేకింగ్ ఇట్ అ హ్యాబిట్ దట్ వెనక్కి వచ్చిన రెండో స్పెల్లో బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఎస్, లాస్ట్ ఓవర్ లాస్ట్ 2 balls 6 and 4 కన్సిడ్ చేశాడు. అక్కడ కొన్ని రన్స్ ఎక్కువ వెళ్ళిపోయి, బట్ అదర్వైజ్ ఐ థింక్ ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్. పవర్ ప్లే స్పెషలిస్ట్ అనుకున్నాం, పవర్ ప్లే కంటే కూడా తర్వాత బాగా వేస్తున్నాడు. ప్యాట్ కమిన్స్ సెకండ్ వాజ్ వెరీ గుడ్. మొదటి 2 ఓవర్స్లో 22 పరుగులు. ఫస్ట్ ఓవర్ ఓన్లీ 6, సెకండ్ ఓవర్ వాజ్ 16, 22 ద ఫస్ట్ 2, తర్వాత ఈవెన్చువల్లీ 4 overs 13, అంటే మిగతా 2 ఓవర్స్లో 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. టఫ్ ఓవర్స్ వేస్తున్నాడు. అండ్ యాజ్ ఎ బౌలర్ తనకు అర్థమవుతోంది బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఫీల్ అవుతుందో. ఇన్ని రన్స్ ఇచ్చేస్తుంటే బౌలర్ ఎలా ఫీల్ అవుతాడో తనకే అర్థమవుతుంది ఇంకా బాగా. ఒక బ్యాటర్ క్యాప్టెన్ అంటే బహుశా అర్థం చేసుకోలేకపోవచ్చు, బట్ ప్యాట్ కమిన్స్ దగ్గర ఆ ఎంపతి ఉంది టువర్డ్స్ ది బౌలర్స్. ఆడే తీరు మారిపోయింది. ఐపీఎల్లో ఎక్కువ రన్ స్కోర్ అవుతుంది తనకు అర్థమైంది, విచ్ ఇస్ వై ఈజ్ ఏబుల్ టు గివ్ ద రైట్ అడ్వైస్. సాకిబ్ హుసేన్ మరోసారి మ్యాచ్ దట్ విల్ ప్రాబ్లీ వాంట్ టు ఫర్గెట్ బికాస్ తను కొంచెం ఎక్స్పెన్సివే. 3 overs 13 runs per over, 1 wicket తీసుకుని తను కూడా యాక్చువల్లీ తర్వాత వేసిన ఓవర్ ద డెత్ ఓవర్స్లో ఒక ఓవర్ చాలా బాగా వేశాడు తను. కోర్స్ హర్ష్ దుబేని ఆడించారు, దట్ డిడ్ంట్ వర్క్అవుట్ ఎట్ ఆల్. 3 overs 50 తనకి. అండ్ నితీష్ కుమార్ రెడ్డి వాజ్ ఎక్స్పెన్సివ్, అది కరెక్ట్ చేసుకోవాలి. నితీష్కి ఏం జరుగుతుందంటే పేస్ పెరిగింది బికాజ్ యాక్షన్ రన్అప్ మార్చాడు, లోడింగ్ మారింది, ఆ సీమ్ పైన వేస్తున్నాడు. పేస్ హెస్ ఇంక్రీజ్ బట్ కంట్రోల్ ఇంకాస్త రావాలి. తనే ఒప్పుకున్నాడు, తనే చెప్పుకున్నాడు. ఇన్ఫాక్ట్ పాడ్కాస్ట్ ఏదైతే మనం కౌశిక్ ఇన్కోలో చేసామో, ఇఫ్ యూ నాట్ వాచ్ ఇట్ యూ షుడ్ వాచ్ ఇట్. ఐల్ పుట్ ద లింక్ సమ్వేర్ ఇన్ ద డిస్క్రిప్షన్. అభిషేక్ శర్మ 24 balls 45, 3 6 and 4 స్ట్రైక్ రేట్ 187. యూజువల్గా ఆడేంత వేగం కాకపోయినా కూడా సరైన పార్ట్నర్షిప్ అండ్ సరైన టెంపోలో బ్యాటింగ్ చేశాడు. బికాజ్ ట్రావిస్ హెడ్ ఇచ్చుకున్నాడు. ట్రావిస్ హెడ్ ఫైనల్గా కేమ్ టు ద పార్టీ బికాస్ తను 30 balls 76 పరుగులు స్కోర్ చేశాడు. అద్భుతమైన పార్ట్నర్షిప్, ఆ ఫౌండేషన్ లే చేశారు. కాకపోతే అక్కడ ఒక ట్విస్ట్ వచ్చింది. 4 balls 3 wickets పడ్డాయి. ఫస్ట్ అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు, దాని తర్వాత ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయాడు, దాని తర్వాత ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోయాడు. పుసుక్కన 3 wickets పడిపోయాయి. అప్పుడు వచ్చింది మళ్ళీ ఒక మంచి పార్ట్నర్షిప్ బిట్వీన్ ఆండ్రే క్లాసెన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. అండ్ క్లాసెన్ గురించి కాస్త డీటెయిల్గా మాట్లాడుకుందాం. నో, క్లాసెన్ ఈ సీజన్లో ఇప్పటిదాకా ప్రతి మ్యాచ్ కనీసం 25 కొట్టాడు, కనీసం. ఇన్ఫ్యాక్ట్ 8 innings హీ స్కోర్ 30+, ఒకే ఒక మ్యాచ్లో 29 అగేన్స్ట్ ఆర్ఆర్. అల్లా గజన్ఫర్ని కూడా అలాంటిది ఒక షాట్ ఆడాడు కవర్స్ నుంచి. ఇంకొకటి అదే ఓవర్లో రివర్స్ హిట్ కొట్టాడు, 85 meters వెళ్ళిన థర్డ్ మ్యాన్ పై నుంచి రివర్స్ హిట్. అమేజింగ్ బ్యాటింగ్ చేశాడు తను. 65 of 30 balls, 4 sixes, 7 4, స్ట్రైక్ రేట్ ఆఫ్ 216. అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్ ఫ్రమ్ క్లాసెన్, అవుట్ స్టాండింగ్. ఆఖరి దాకా ఉండి విన్నింగ్ హిట్ వచ్చే వరకు తనే వెయిట్ చేశాడు. నితీష్తో నాకు కంప్లైంట్ ఉంది, ఇది నితీష్ మెసేజ్ కూడా చేస్తా. అదేంటంటే మంచి నాక్స్ ఆడుతున్నాడు, మంచి కాంబినేషన్, మంచి పార్ట్నర్షిప్ నడుస్తుంది, బట్ హీస్ గెటింగ్ అవుట్. మ్యాచ్ ఫినిష్ చేయట్లేదు. ద డే హీ స్టార్ట్స్ ఫినిషింగ్ గేమ్స్, ద డే హీ స్టార్ట్స్ స్టేయింగ్ టు ద లాస్ట్, ఐ థింక్ విల్ బికమ్ ఎ మచ్ బెటర్ ప్లేయర్. హోప్ఫుల్లీ హీ డస్ దట్ సమ్ టైమ్స్. ఈ సీజన్లోనే చేస్తే బాగుంటుంది, అది చూడాలని నాకు, అది దాన్ని చేయాలని కోరుకుంటున్నాను. రియలీ విష్ హిమ్ వెల్. బట్ అఫ్ కోర్స్ సలీల్ అరోరా వచ్చి హీ డిడ్ ద నీడ్ఫుల్. 10 balls 30 స్కోర్ చేశాడు. మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారు సలీల్ అరోరాని, ఇలా నాక్ ఆడినందుకు. 10 balls 30 కొట్టి గెలిపించాడు, 3 6 కొట్టాడు, 2 4 కొట్టాడు, నో లుక్ 6 కొట్టాడు బుమ్రాని. ఇది గుర్తుంటాయి. నితీష్ ఆడిన ఆ క్యామియో ఆఫ్ 21 గుర్తుండదు. నో, గుర్తుండాలన్నా, తనకు కాన్ఫిడెన్స్ పెరగాలన్నా, హీ నీడ్స్ టు స్టే టిల్ ది ఎండ్, టిల్ ద విన్నింగ్ హిట్ ఇస్ స్కోర్డ్. బట్ ఎనీవేస్, ఫెంటాస్టిక్ విన్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. నాకు చెప్పినట్టుగా బోల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేశారు ఈ క్రమంలో. వాళ్ళు ఇప్పుడు 6 matches గెలిచారు, 9 అయిపోయాయి, 5 matches ఉన్నాయి, దాంట్లో 2 గెలిస్తే క్వాలిఫై అయిపోతారు. 16 points యూజువల్లీ గెట్స్ క్వాలిఫికేషన్. బట్ ఆ టాప్ 2 కోసం ఏం చేయాలి, టాప్ కాకపోయినా సెకండ్ పొజిషన్ కోసం ఏం చేయాలి, బికాస్ దట్ గివ్స్ అన్ ఎక్స్ట్రా ఆపర్చునిటీ. కంగ్రాట్స్ SRH, and that's the review for this game. Moving on, next match is Gujarat Titans and RCB. GT versus RCB అహ్మదాబాద్లో గేమ్. లాస్ట్ టైం గుజరాత్ బెంగళూరుకి వెళ్ళినప్పుడు అక్కడ 205 కంఫర్టబుల్గా చేజ్ చేశారు RCB ఇస్ ఇన్ గ్రేట్ ఫామ్. అహ్మదాబాద్లో ఏదైతే పిచ్ పైన ఆడుతున్నారో అక్కడ చాలా ఎక్కువ రన్స్ ఏమి రాలేదు. ఐ థింక్ బిలో పార్ స్కోర్ చేశారు KKR, 180 ఎంతో స్కోర్ చేశారు. అండ్ GT ఆ మ్యాచ్ని కంఫర్టబుల్గా చేజ్ చేసి గెలిచేశారు. బట్ అగైన్ పిచ్చి ఎండగా ఉందంట అహ్మదాబాద్లో, 43-42 degrees Celsius టెంపరేచర్. సో ఆబ్వియస్లీ పిచ్ మాడిపోయి ఉంటుంది, డ్రై అయిపోయి ఉంటుంది. చాలా ఎక్కువ కొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా చేస్తున్నారంట. రెడ్ సాయిల్ పిచ్. దే హోపింగ్ దట్ ఇట్ విల్ స్టే గుడ్, మంచి ఈవెన్ కాంటెస్ట్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి చదివాను నేను. నౌ ఇఫ్ యూ స్పీక్ అబౌట్ పాయింట్స్ టేబుల్ పరంగా చూస్తే RCB ప్రస్తుతానికి సెకండ్ స్పాట్లో గెలిస్తే టాప్ స్పాట్కి వెళ్ళే అవకాశం ఉంది. GT ఆ 5th spot 6th spot ఆ మధ్యలో ఎక్కడో ఉన్నారు. కొంచెం ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది అక్కడ. పాయింట్స్ అనేది దగ్గర ఉన్నాయి. దాని నుంచి దాటి ముందుకు రావాలంటే ఈ మ్యాచ్ గెలవాలి వాళ్ళు. అది గెలవాలంటే దే హ్యావ్ టు ప్లే వెరీ గుడ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నౌ టీం పరంగా ఆలోచిస్తే GT వాళ్ళు ఏమైనా మార్పులు చేసుకోవాలి. లాస్ట్ గేమ్లో ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ శర్మ ఇద్దరిని ఆడించలేదు.
ఇద్దరిలో ఎవరో ఒకళ్ళన్నా కనీసం ఆడిస్తారేమో అనుకుంటున్నా. అర్షద్ ఖాన్ డిడ్ వెల్, కంగు సరబాడా డిడ్ వెల్, మొహమ్మద్ సిరాజ్ డిడ్ వెల్. సో వాళ్ళ బౌలింగ్ యూనిట్ బాగానే ఉంది. రషీద్ నుంచి కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి. లాస్ట్ 2-3 గేమ్స్లో మళ్ళీ వికెట్స్ లేవు, కొంచెం కాస్ట్లీగా మారుతున్నాడు. ఒక మ్యాచ్లో 21 ఇచ్చాడు, ఒక మ్యాచ్లో 2 ఓవర్స్లో 30 ఎంత దాదాపు ఇచ్చాడు. సో అది కొంచెం కాజ్ ఆఫ్ కన్సర్న్గా మారుతుంది వాళ్ళకి. వాషింగ్టన్తో బౌలింగ్ చేయరు, రాహుల్ తివాటితో బౌలింగ్ చేయించారు. ఎందుకు అనేది మనకు ఇంకా అర్థం కావట్లేదు. ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు, ఎవరు దాని గురించి చెప్పట్లేదు. బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ళకి ఉన్న మేజర్ కన్సర్న్ వాళ్ళ టాప్ 3 70% రన్ స్కోర్ చేస్తున్నారు. ఇది కొత్తమీ కాదు, మనం ఐపీఎల్ చూస్తుంటే లాస్ట్ సీజన్ చూసినా కూడా ఇదే చేస్తారు. వాళ్ళు టాప్ 3 రన్ స్కోర్ చేస్తే వాళ్ళు మ్యాచ్ గెలుస్తారు, టాప్ 3 రన్ స్కోర్ చేయకపోతే మ్యాచ్ ఓడిపోతారు. ఇట్స్ దట్ సింపుల్. దాన్ని ఎలా వాళ్ళు కౌంటర్ చేయడం అంటే వాళ్ళు మిడిల్ ఆర్డర్ని స్ట్రెంత్ పెంచుకోవాలి. దానికోసం జేసన్ హోల్డర్ని తీసుకొచ్చారు. తను కొద్ది గొప్ప రన్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు విత్ ద ఎఫెక్టివ్ బౌలింగ్ దట్ ఈస్ ఆల్సో డూయింగ్. సో అలా కాస్త బాగానే ఉంది. కానీ వాషింగ్టన్ నుంచి, రాహుల్ తివాటి నుంచి, షారుఖ్ ఖాన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. రాహుల్ తివాటి ఇప్పటిదాకా 42 బాల్స్ మాత్రమే ఆడట మొత్తం సీజన్లో. వాట్ ఈస్ ఈ డూయింగ్? తను ఫినిషరా కాదా, మిడిల్ ఆర్డర్ బ్యాటరా, ప్యూర్ బ్యాటరా, బౌలింగ్ చేయట్లేదు, ఫీల్డ్లో ఏం చేస్తున్నాడు ఎవరికి బోధపడట్లేదు. షారుఖ్ ఖాన్ ఎంట్రీ పాయింట్స్ ఏంటి అర్థం కావట్లేదు. సో వాళ్ళ బలం వాళ్ళ టాప్ 3, వాళ్ళ బలహీనత కూడా టాప్ 3, రైట్? సో మార్పుల పరంగా ఒక అశోక్ ఆర్ ప్రసిద్ధిలో ఎవరో ఒకరిని ఆడిస్తారేమో అని ఒక ఆలోచన. బ్యాటింగ్ ఆర్డర్ అంతే, అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు, దాన్ని మార్చుకోలేదు. వాళ్ళ దగ్గర రిసోర్సెస్ కూడా ఏమీ లేవు. కమ్ టు ఆర్సీబీ, ఇట్ లుక్స్ వెరీ స్ట్రాంగ్ సైడ్. ఫిల్ సాల్ట్కున్న ఇంజురీ కన్సర్న్స్ అది ఇంకా తీరినట్టుగా లేదు. ఒకవేళ తీరకపోతే జేకబ్ బెథెలే కంటిన్యూ చేస్తాడు, ఒకవేళ తీరితే ఫిల్ సాల్ట్ విల్ కమ్ బ్యాక్ అండ్ ఓపెన్ విత్ విరాట్ కోహ్లీ. విరాట్ సెన్సేషనల్ ఫామ్లో ఉన్నాడు. రజత్ పడిదార్ అరిపిస్తున్నాడు. దేవదత్ పడిక్కల్ బీభత్స భయానకం. తర్వాత టిమ్ డేవిడ్, తను కూడా రన్స్ ఉన్నాయి. జితేష్ శర్మకి ఎక్కువ రన్స్ లేవు ఇప్పటిదాకా, అది కొంచెం సార్ట్ అవ్వాలి వాళ్ళకి. లాస్ట్ సీజన్ కూడా లేట్ ఇన్ ద సీజన్ రన్స్ కొట్టడం స్టార్ట్ చేశాడు, బట్ అదొక చిన్న కన్సర్న్ వాళ్ళకి. కృణాల్ పాండ్యా కూడా రన్ స్కోర్ చేయగలడు బ్యాట్ తోటి, బాల్ తోటి. ఆఫ్ కోర్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఎఫెక్టివ్. రొమారో షెపర్డ్ నుంచి కొంచెం పర్ఫార్మెన్సెస్ రావడం బాకీ ఉంది, దాని గురించి మాట్లాడడం. చెప్పుకోవచ్చు కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది, వెయిట్ ఫర్ దాట్. అండ్ ఆఫ్ కోర్స్ మిగతా బౌలర్స్ ది టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్స్. రసిక్ బానే బౌలింగ్ చేస్తున్నాడు. స్వింగ్ గాడ్ భువనేశ్వర్ కుమార్ టచ్ చేయట్లేదు బ్యాటర్స్. హేజల్ గాడ్ ఎవరు ముట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు అలా మ్యాచ్ని మటాచ్ చేసేస్తున్నారు పవర్ ప్లేలో. నౌ ఆర్సీబీ ఇస్ ద స్ట్రాంగర్ సైడ్, ఆల్ రౌండ్ సైడ్. కంప్లీట్గా మిడిల్ ఆర్డర్ కూడా బలంగా ఉంది, టాప్ ఆర్డర్ బాగుంది, బౌలింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. జీటీ కంపేర్ చేస్తే వాళ్ళ బౌలింగ్ బాగానే ఉంది. మొహమ్మద్ సిరాజ్, కంగు సరబాడా స్ట్రైట్ అవే మ్యాచ్ ఆఫ్స్ కాకపోయినా కూడా దే ఆర్ యాజ్ గుడ్ ఇఫ్ నాట్ బెటర్ దాన్ భువి అండ్ జాష్ హజారే యాజ్ అ పేర్. బట్ దాని తర్వాత బ్యాకప్ ఆప్షన్స్, దట్స్ అ కన్సర్న్. వాళ్ళ టాప్ ఆర్డర్ బాగుంది, మిడిల్ ఆర్డర్ వాళ్ళకి లేదు, కనిపించదు. పోయిందే, మటమాయం అయిపోయింది టైప్లో ఉంది మిడిల్ ఆర్డర్. కనిపించినట్టు, వినిపించినట్టు, చూపించినట్టు, ఎక్కడ రా అని అడుగుతున్నారు అందరూ కూడా. ఇది ప్లేయింగ్ 11s/12s. చెప్పు కౌశిక్ చేద్దాం ముందర, తర్వాత మన మ్యాచ్అప్స్ గురించి మాట్లాడదాం. చెప్పు కౌశిక్లో మనకి ఇక్కడ జయంత్ లంకి ఒక క్వశ్చన్ పంపించాడు. విల్ టాక్ అబౌట్ దట్. ఇట్స్ నాట్ ఎ వీడియో రికార్డింగ్. సో తను అంటాడు, ఆర్సీబీ ఎందుకు రొమారో షెపర్డ్కి ఇన్ని ఛాన్సులు ఇస్తున్నారు? లాస్ట్ కూడా లివింగ్స్టన్కి చాలా ఛాన్సులు ఇచ్చారు, తన ప్లేస్లో ఇంకెవరన్నా తీసుకురావచ్చు కదా, ఎందుకు వేరే ప్లేయర్కి ఛాన్స్ ఇవ్వరు? ఇన్ని రన్స్ కన్సిడర్ చేస్తున్నాడు. అండర్స్టాండబుల్, రైట్ జయన్? నౌ దర్ 2 things we need to understand. ఒకటి, టీమ్ మేనేజ్మెంట్ ఒక ప్లేయర్ని బ్యాక్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? స్పెషల్లీ టీం గెలుస్తున్నప్పుడు ఒక ప్లేయర్ని మీరు నమ్మినప్పుడు, ఇంతకు ముందర గతంలో మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు తనకి మీరు ఎక్కువ అవకాశాలు ఇస్తారు. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకు కూడా ఆ అవకాశాలు ఇచ్చి ఇంకా చాలే, ఇంకెవరైనా ట్రై చేద్దాం అనిపిస్తుంది. ఆ పాయింట్కి ఆర్సీబీ మేనేజ్మెంట్ వచ్చిందా లేదా మనకు తెలియదు. మీరు వచ్చేసారు, యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ ఆర్సీబీ మీరు వచ్చేసారు. బట్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇంకా టీం అక్కడికి రాలేదు. రొమారో షెపర్డ్ ఒక 13 బాల్ హాఫ్ సెంచరీ చేసున్నాడు, తను మంచి ఓవర్స్ వేసున్నాడు, క్విక్ ఫైర్ నాక్స్ ఆడేస్తున్నాడు. దే నో వాట్ హీ కెన్ డెలివర్. అవసరం వస్తే ఆ లాస్ట్లో 5 balls 15-20 కొట్టగలడని తెలుసు, దానికోసం అట్టే పెట్టున్నారు. అవసరం వస్తే 6 bowling ఆప్షన్ 1-2 ఓవర్లు వేస్తాడని తెలుసు, ఎఫెక్టివ్గా వేయగలిగితే చాలా బాగుంటుంది. ప్రస్తుతం జరగట్లేదు, కానీ బ్యాక్ చేస్తున్నారు. యూనిట్ టు అండర్స్టాండ్ దాట్. ఊరికే మార్చరు, ఊరికే మారుస్తూ పోరు. నౌ లియామ్ లివింగ్స్టన్ తీసేశారు కదా, రొమారో షెపర్డ్ తీసుకొచ్చారు కదా, అంటే ఆ రొమారో షెపర్డ్ లాస్ట్ టైం ఆడాడు కదా, రైట్? ఇప్పుడు అదే రొమారో షెపర్డ్ అక్కడ పొజిషన్లో ఉన్నాడు, తీసే అంటే కుదరదు. అలా టీమ్స్ వర్క్ అవ్వవు. సమ్ పాయింట్ దే మైట్ చూస్ టు డూ దట్, బట్ ఇలా నీజాక్ రియాక్షన్స్ ఇవ్వరు. ఎన్ని ఛాన్సులు ఇస్తారు, ఎన్ని ఛాన్సులు, తను ఎప్పుడు వస్తున్నాడు బ్యాటింగ్ చేయడానికి, తనకి ఎన్ని బాల్స్ దొరుకుతున్నాయి ఆడడానికి, దాంట్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతున్నాడు. ఎస్, బౌలింగ్ అంత ఫామ్లో లేడు, వీ కెన్ అండర్స్టాండ్ దాట్. బట్ అగైన్ ఆర్సీబీ ఫ్యాన్సే సీజన్ కంటే ముందర ఆర్సీబీ ప్రివ్యూ చేస్తే ఏమన్నారు, తన బౌలింగ్ అంత బాగుండదు అంటే 5 wicket haul తీసుకున్నాడు వరల్డ్ కప్లో, హ్యాట్రిక్ ఉంది తనకే అన్నాడు. క్విక్గా మర్చిపోతాం మనం ఇవన్నీ కూడా. వెయిట్, కాస్త ఓపిక చూపించండి. హీఈస్ బౌండ్ టు కమ్ గుడ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. లేదంటారా, ఆప్షన్స్ ఉన్నాయి, తీసుకొస్తారు. వెంకటేశాన్ని తీసుకురావచ్చు, ఎవరైనా తీసుకురావచ్చు. దట్స్ ఆల్వేస్ అన్ ఆప్షన్. బట్ అఫ్ కోర్స్ టీమ్ మేనేజ్మెంట్ నమ్మకం చూపించినప్పుడు ప్లేయర్కి కూడా ఒక భరోసా ఉంటుంది. అరే
పర్లేదురా నేను ఫ్రీగా ఆడదాం అని ఒక థాట్ ఉంటుంది అనమాట. అది దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. మీరు కూడా పంపించాలనుకుంటే క్వశ్చన్స్ టెక్స్ట్ రూపంలో పంపించవచ్చు, ఆర్ మాకు యూ కెన్ సెండ్ ఇట్ వయా వీడియో. ఐ వుడ్ ఎంకరేజ్ దట్. చక్కగా ఒక సెల్ఫీ వీడియో తీసి పంపించండి, దాని గురించి మనం ఫీచర్ చేసి దాని గురించి మాట్లాడుకుందాం. నౌ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మనకు బాగా వర్కౌట్ అవుతున్నాయి, చాలా మందికి నచ్చుతుంది కూడా. ఐ విల్ టాక్ అబౌట్ ది మ్యాచ్అప్స్. కీ మ్యాచ్అప్స్ ఏంటి? ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాచ్అప్స్, రైట్? జీటీ బ్యాటింగ్ టాప్ 3 శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్ అగేన్స్ట్ ద స్వింగ్ గాడ్ అండ్ హేజల్ గాడ్, భువి అండ్ హేజల్వుడ్. నౌ ఇది ఒక మౌత్ వాటరింగ్ క్లాష్, రైట్? శుభ్మన్ గిల్ హీ లవ్స్ దట్ షార్ట్ ఆర్మ్ పుల్, రైట్? సో షార్ట్ ఆఫ్ లైన్ డెలివరీస్ వేస్తే పుల్ షాట్ అంటే చాలా ఇష్టం. కానీ శుభ్మన్ గిల్కి కొంచెం లోపలికి వచ్చే బాల్ కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది తనే. హేజల్వుడ్ కెన్ డూ దట్. హేజల్వుడ్ 2 విషయాలు చేస్తాడు. బాల్ పిచ్ అయ్యి లోపలికి మూవ్ చేయగలడు, బాల్ క్యాన్ యాక్చువల్లీ లీవ్ ద బ్యాటర్ ఆల్సో. సో అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ అలా తనని డ్రా చేసి కాట్ బిహైండ్ స్లిప్లో క్యాచ్ చేయొచ్చు. అలాగే బ్యాట్ ప్యాడ్ మధ్యలో గ్యాప్ ఏదైతే శుభ్మన్ గిల్కి ఒక ఇష్యూ ఉందో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. దట్స్ ది బ్యాటిల్ దట్ శుభ్మన్ గిల్ నీడ్స్ టు ఓవర్కమ్. అది ఓవర్కమ్ చేస్తే రన్ స్కోర్ చేయొచ్చు. సాయి సుదర్శన్, భువనేశ్వర్ కుమార్ ఎలా అయితే సాహిల్ పరకు ఒక ఇన్ స్వింగింగ్ డెలివరీ వేశాడో అదే సాయి సుదర్శన్ కూడా వేయొచ్చు. ఎందుకు చెప్తున్నా? సాయి సుదర్శన్ బ్యాటింగ్ స్టాండ్ చూస్తే తన తల ఎప్పుడు కూడా ఒక పక్కకు ఉంటుంది, ఇట్స్ నాట్ స్ట్రైట్. తన హెడ్ పొజిషన్ కాస్త పక్కకు ఉంటుంది. సో తను హీ హ్యాస్ అ టెండెన్సీ దట్ పైకి పిచ్ చేసిన బాల్స్ ఆ లోపల స్వింగింగ్ బాల్స్కి తన బాడీ వెయిట్ బయటికి పడిపోతుంది. హీ ప్లేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అరౌండ్ దిస్ ఫ్రంట్ లెగ్ అనమాట. అక్కడ ఇన్కమింగ్ డెలివరీస్తో ఇబ్బంది కలిగించవచ్చు తనకి. సో ఇదొక ఆలోచనతో రావచ్చు జాష్ హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ అగెయిన్స్ట్ ది ఓపెనర్స్ ఆఫ్ గుజరాత్ టైటన్స్. దాన్ని ఓవర్కమ్ చేయాలి. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? టెక్నికల్గా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్. హోప్ఫుల్లీ దే డూ దాట్. నౌ త్వరగా ఒకవేళ వాళ్ళిద్దరిని అవుట్ చేస్తే, జాస్ బట్లర్ వస్తే, ఐ థింక్ అన్ ఎక్స్ట్రా ఓవర్ షుడ్ బి గివెన్. 3 ఓవర్స్ వేశారు లాస్ట్ మ్యాచ్లో. వికెట్స్ తీస్తే అదే మళ్ళీ చేసినా కూడా ఆశ్చర్యపోను నేను. జాస్ బట్లర్ కూడా త్వరగా అవుట్ చేయగలిగితే that's where GT can be put under tremendous amount of pressure because వాళ్ళ మిడిల్ ఆర్డర్ is non-existent. దాని తర్వాత సుయాషే వేసిన, కృణాలే వేసిన, రసీకే వేసిన, ఎవరు వేసినా సరే దే క్యాన్ బి వెరీ 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 ఎఫెక్టివ్. సో ఈ టాప్ 3ని తీయడం ఒక ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆర్సీబీకి, రైట్? ఇంకొక మ్యాచ్అప్ ఏంటి? ఆర్సీబీ వాళ్ళ టాప్ ఆర్డర్ ఇన్ఫాక్ట్ టాప్ 4, టాప్ 5 ఆర్ వెరీ 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 సాలిడ్. నువ్వు వాళ్ళని ఛాలెంజ్ చేయాలంటే you've got మొహమ్మద్ సిరాజ్ and you've got కగిసో రబాడా. మొహమ్మద్ సిరాజ్ 0 పైన షాట్ ఆడించాడు విరాట్ కోహ్లీని, పుసుక్కన మనోడు వదిలేశాడు ఆ బాల్. వాషింగ్టన్ సుందర్ 0 మీద వదిలితే 81 కొట్టి కూర్చున్నాడు విరాట్ కోహ్లీ. యూ కెనాట్ డూ దాట్. వచ్చిన క్యాచ్లు పట్టండి. సిరాజ్ కెన్ గెట్ దట్ బాల్ టు మూవ్ అవుట్. చక్కగా షేప్ బయటకు మూవ్ చేస్తాడు. కగిసో రబాడా లైక్ జాష్ హేజల్వుడ్ ఆ పేస్ తోటి, ఎక్స్ట్రా బౌన్స్ తోటి ఇబ్బంది పెట్టగలడు. హీ కెన్ హరీ ద బ్యాటర్స్. అదే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. కగిసో రబాడా అగేన్స్ట్ విరాట్ కోహ్లీ, కగిసో రబాడా అగేన్స్ట్ దేవదత్ పడిక్కల్, కగిసో రబాడా అగేన్స్ట్ జేకబ్ బెథల్ ఆల్సో ఇస్ గోన్ బి వెరీ ఇంట్రెస్టింగ్. బట్ అగైన్ జేకబ్ బెథల్కి సిరాజ్ ఆ ఇన్కమింగ్ డెలివరీ వేసే అలవాటు కూడా ఉంది, ఆ మంచి ఛాన్స్ కూడా. సో ఇవి నేను కీగా చూస్తున్న బ్యాటిల్స్. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద టాప్ ఆర్డర్స్ ఆఫ్ ఈచ్ సైడ్స్ అండ్ న్యూ బాల్ బౌలర్స్ ఆఫ్ ఈచ్ సైడ్స్ అగేన్స్ట్ ఈచ్ అదర్. అది డిసైడ్ అవుతుంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. జీటీ మిడిల్ ఆర్డర్ అంటారా, అది అసలు లేదు. సో అక్కడ సడన్గా కనుక టాప్ త్వరగా అయిపోతే దే విల్ రన్ త్రూ ద సైడ్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఇటువైపు బీట్ రజత్ పటిదార్, బీట్ టిమ్ డేవిడ్, బీట్ జితేష్ శర్మ, బీట్ కృణాల్ పాండ్యా, వీళ్ళకి అగేన్స్ట్గా ఒక నిర్దిష్టమైన వ్యూహంతో రావాలి. రషీద్ ఖాన్ నీడ్స్ టు స్టెప్ అప్ అండ్ పర్ఫార్మ్ ఇన్ ద మిడిల్ ఓవర్స్, లేకపోతే జీటీ కష్టం అయిపోతుంది. సో ఇది నేను చూస్తున్న కీ మ్యాచ్అప్స్ అండ్ కీ ఆ ఫేస్ ఆఫ్ బిట్వీన్ ప్లేయర్స్. మీరు ఎటువైపు లీన్ అవుతున్నారో, ఎవరిది పై అవుతున్నారు అనుకుంటున్నారో మీకు లెట్ మీ నో. నేను ఈ బౌలర్సే పై చేయనట్లేదు, బౌలర్స్ ఈ ప్లాన్తో వస్తారంటున్నాను. బ్యాటర్స్ అని ఎలా కౌంటర్ చేస్తారో వాళ్ళ టెక్నిక్ తోటి, వాళ్ళ స్ట్రాటజీ తోటి చూడాలన్నమాట. సో హూ డూ యూ థింక్ ఈస్ గోయింగ్ టు విన్ దీస్ బ్యాటిల్స్? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అలాగే ఆర్సీబీ ఆ జీటీ అంటే డెఫినెట్గా ఎనీబడి వుడ్ సే ఆర్సీబీదే పై చేయి. అగైన్ ఐ విల్ థింక్ ఆర్సీబీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. జీటీ హ్యావ్ టు ప్లే రియలీ 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 వెల్. వాళ్ళ టాప్ 3 బ్యాటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మ్యాచ్ గెలిపించాలి. మిడిల్ ఆర్డర్లో ఎవరో ఒక అద్భుతమైన నాకు అందరినీ ఆశ్చర్యానికి లోన్ చేస్తే చెప్పలేం. అది ఇప్పటిదాకా జరగలేదు. జరుగుతుందా అంటే నాకు తెలియదు, అది ఎవరికి తెలియదు. బట్ టాప్ 3 రన్స్ స్కోర్ చేయాలి. 70% వాళ్ళే రన్ స్కోర్ చేశారు. వాళ్ళే మళ్ళీ గెలిపించాలి. గెలిపిస్తే జీటీ, లేదంటే ఇట్స్ ఆర్సీబీ ఆల్ ద వే. అదే జరిగితే టాప్లోకి ఆర్సీబీ వెళ్ళిపోతారు. దట్స్ ఆల్ ఐ హ్యావ్ ఫర్ యూ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చెప్పు కౌశిక్ పంపిస్తూ ఉండండి. kaushikandofficial@gmail.com. లైక్ ది వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టైల్స్. మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.